మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు నిధుల వినియోగంపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కీలక దిశానిర్దేశం చేశారు. పంచాయతీల చట్టం నిబంధనలకు లోబడి గ్రామ పాలన సాగాలని, ప్రతి సర్పంచ్ తన గ్రామానికి ఒక సమర్థవంతమైన లీడర్గా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. మెదక్ సమీకృత కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఎంపీఓలకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కోరారు. ముఖ్యంగా అంగన్వాడీ మరియు జీపీ భవనాలు లేని చోట నూతన భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారి, కార్యదర్శి మరియు సర్పంచ్ సమన్వయంతో పనిచేయాలని, నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వాటిని యూటిలైజేషన్ చేసే క్రమంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొంత డీవియేషన్ కూడా దాని మీద అవగాహన లేకపోవడము, ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్, టీఎంఎస్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ డిజిటలైజేషన్ తో పేమెంట్స్ అవుతున్నాయి మేడం. సో దాంట్లో కొన్ని టెక్నికల్ అవేర్నెస్ లేకపోవడంతో ఇబ్బందులు వచ్చినాయి మేడం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. అయితే మన సెషన్లో భాగంగా పేమెంట్స్ విషయంలో వ్యక్తిగత చెల్లింపులు చేస్తున్నాం. ఇప్పుడు మనం అన్ని కొనుగోలుకు సంబంధించిన మెటీరియల్స్ అన్ని షాపుల నుంచి, ఏజెన్సీల నుంచి, మనకు ప్రతి మండలంలో మండల పంచాయతీ ఆఫీసర్ ఉన్నాం. పేమెంట్ చేసే ముందే ఒకసారి ఎంపీఓ గారితో వెరిఫికేషన్ చేయించుకోండి. చేసుకుంటే అందులో తప్పులు మీరు ఆలోచించండి. మనకి స్కీమ్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్స్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి, టీఎఫ్ఎంఎస్ గైడ్లైన్స్ ఉన్నాయి. దాని పరంగా మనకి యాక్చువల్ ఖర్చు చేస్తారా లేదా, ఇలా చేస్తారు, ఇలా అకౌంట్ చేస్తారు. సో దట్ సెక్రటరీకి, సర్పంచ్కి ఇద్దరికి ఐడియా ఉండాలి అది ఎలా మనం అకౌంట్ కూడా చేయగలుగుతాం. రేపు కొంతమంది సెక్రటరీస్ ఇబ్బంది పడతారు, పని నడిపించారు. కానీ దీనికి ఇప్పుడు మనకి ఒకటి పద్ధతి పరంగా ఎలా అది అకౌంటింగ్ చేయాలి, ఎలా పద్ధతికి ఐడియా ఉంది. మా జిల్లాలో కూడా మనం ఒకటే సర్కులర్ ఇష్యూ చేస్తాము. ఇంతకుముందు ఒకటి సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది, అది వేరే జిల్లాలో ఎక్కడైనా ఇవ్వలేదు. ఈ పాత ఏమైనా కొన్ని జీపీస్ లో కొన్ని గ్రామాల నుంచి మనకు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది పాత సర్పంచ్ వచ్చినారు, నాకు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు మేడం మనకి ఇవ్వట్లేదు. క్లియర్ చేస్తే మీరు ముందుకే ఒకటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలి. అందరూ సర్పంచెస్ ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు, మీరు 5 సంవత్సరానికి సర్పంచ్, ఆ ఊరికి సర్పంచ్. మీరు ఏదైనా తప్పు చేయకుండా, మనం సస్పెండ్ చేయకుండా ఉంటే మీరు సర్పంచ్ చట్టం ఉంది, చట్టంకి పాటిస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం ఫుల్. కానీ 5 సంవత్సరానికి మీరు ఆ జీపీ, ఇది నా జీపీ, నేను ఏ రకంగా ఈ జీపీకి ఒక మోడల్ జీపీ లాగా చేయగలుగుతాం. గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి దాంట్లో ఈ ప్రపోజల్ పంపిస్తే మీకు మనం శాంక్షన్ చేయగలుగుతాం. దీంతో పాటు ఫర్దర్ ఏమైనా ఉన్నాయి అది కూడా ఇస్తాం మీకు. కానీ ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఈ మా జీపీలో ప్రెసెంట్ ఇదే పరిస్థితి. 5 సంవత్సరం తర్వాత మనం ఏ ఇమేజ్ ప్లాన్ చేసి మీరు ఆదాయం చూపిస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ మేబీ కొన్ని లక్షలు వస్తాయి, ఇంకా రావడానికి ఛాన్స్ ఉందా చెప్పండి. వాళ్ళకి పెరుగుతుంది. కొత్త షాప్స్ వచ్చినాయి, కొత్త షాపింగ్ కాంప్లెక్స్ వచ్చింది, మేము అసెస్మెంట్ చేస్తే మా ఆదాయం పెరుగుతుంది. కొంతమందిలో మెయింటెనెన్స్ చేయగలుగుతారు, శానిటేషన్ చేయగలుగుతారు, కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారు గ్రామస్తులకి. సో అందుకే సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరికీ పిలిపించి సెక్రటరీస్ తరఫు నుంచి ఒకటి బ్రీఫింగ్ ఇవ్వండి. ఏమేమి ఉన్నాయి, మనకి ఎంత ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఏం పాసిబిలిటీ ఉన్నాయి, సమస్యలు ఏమి ఉన్నాయి. సో దట్ వాళ్ళ దృష్టిలో ఉంటే వాళ్ళకి కూడా మొత్తం మీకు సపోర్ట్ చేయడం, ఫండ్స్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, ఆదాయం గురించి కానీ ఇంకా ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్, అడగండి. ట్రైబల్ విలేజెస్ ఉంటే అక్కడే మనం ఇవ్వచ్చు. ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్ గా మీ రిక్వైర్మెంట్ పాటు పంపిస్తే దానికి మనం డైరెక్ట్లీ మినిస్టర్ పంచాయతీ రాజ్ ప్రపోజల్ పంపిస్తే మీ ప్రపోజల్ కూడా నా దగ్గర ఉంటుంది, అది చేయలేదు. సో కొద్దిగా మీ దగ్గర ఉన్న మండల లెవెల్ ఆఫీసర్స్ తో మాట్లాడి ఎప్పుడైనా